నమస్కారం. నేటివ్ ఇండియా వార్తలకు స్వాగతం. దేశం ముందున్న పరిస్థితులు మామూలు వార్తలు కావు. నిశ్శబ్దంగా జరుగుతున్నా కానీ ప్రభావం భారీగా ఉండే పరిణామాలు ఇప్పుడు ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి. భారత ఆర్థిక పరిస్థితిపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండగా రూపాయి విలువ కూడా గత దశాబ్దంలోనే అత్యంత బలహీన స్థాయికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. రూపాయి పతనం కారణంగా దిగుమతుల ఖర్చులు పెరిగే అవకాశం ఉండగా, ముఖ్యంగా చమురు ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఇంధనం, రవాణా, ఆహార ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వాతావరణ పరిస్థితులు కూడా ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ సంవత్సరం మాన్సూన్ సాధారణ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సుమారు 92% వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యవసాయం పెద్ద మొత్తంలో మాన్సూన్పై ఆధారపడినందున పంటల దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇది నేరుగా ఆహార ధరల పెరుగుదలకు దారితీయవచ్చు. ఇదే సమయంలో దేశంలో ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరుగుతున్నాయి. సాధారణ కంటే ఎక్కువ వేడి, ముందుగానే నమోదవుతున్న హీట్ వేవ్స్ కారణంగా నీటి కొరత, విద్యుత్ వినియోగం పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది వ్యవసాయం మరియు సాధారణ జీవనంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు సవాళ్లను సృష్టిస్తున్నాయి. భారత సముద్ర పరిధికి సమీపంలో జరిగిన ఒక నౌకా ఘటన గ్లోబల్ స్థాయిలో భారత్ స్థితిని ప్రశ్నించేలా మారింది. ఇది భౌగోళిక, రాజకీయ పరంగా కొత్త చర్చలకు దారితీస్తోంది. ఇక అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతూ ఇంధన సంక్షోభం మళ్లీ ఉత్పన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన ధరల నియంత్రణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా దేశంలో వాతావరణ మార్పులు మరింత అనిశ్చితంగా మారుతున్నాయి. ఒకవైపు తీవ్ర ఎండలు, మరోవైపు అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, తుఫానులు ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. ఈ మార్పులు వ్యవసాయం మాత్రమే కాకుండా మౌలిక వసతులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. టెక్నాలజీ మరియు స్టార్టప్ రంగంలో కూడా కొత్త సమస్యలు బయటపడుతున్నాయి. కొన్ని సంస్థలు అకస్మాత్తుగా కార్యకలాపాలు నిలిపివేయడంతో ఉద్యోగులు అనిశ్చితిలో పడుతున్నారు. ఈ పరిణామాల రంగంలో స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే ఆర్థిక, వాతావరణ, అంతర్జాతీయ మరియు సాంకేతిక రంగాల్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు పరస్పరం ప్రభావితం చేస్తూ దేశం ముందున్న సవాళ్లను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఇది ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ప్రధాన పరిణామాలు.